గిరిజన జాతరలో కీలక ఘట్ట ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలోని అమ్మవారిని చిలకలగుట్ట నుంచి కిందకి తీసుకురాగానే అమ్మ రాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్ AK-47తో గాల్లోకి కాల్పులు జరిపారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివేసింది. మీరు ఆ టీ షర్ట్లు వేసుకొని ఇక్కడ ఏదో చేయడానికి మాత్రం రావద్దు. మేడారం మహాజాతర 3వ రోజుకు చేరుకుంది. నేడు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రులు వెళ్లనున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసింది. రేవంత్ రెడ్డి 2022లో PCC ప్రెసిడెంట్ గా మేడారం వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారం జాతరకు వెళ్లనున్నారు. అలాగే ఈ రోజు ఉదయం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా జాతరకు హాజరవుతారు. గవర్నర్ హోదాలో తమిళసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి. కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. గిరిజన జాతరలో కీలక ఘట్ట ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి వచ్చింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలోని అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి కిందికి తీసుకురాగానే అమ్మ రాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్ AK-47తో కాల్పుల్లోకి జరిపారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. అమ్మొచ్చే సమ్మక్కొచ్చే అంటూ తన్మయంలో భక్తులు సెగమూగారు. అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జాతరలో 3వ రోజు గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. సమ్మక్కను తెచ్చే దారి పొడవునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. గద్దెలపైకి వస్తున్న తల్లిపై పసుపు కుంకుమలతో పాటు వడిబియ్యం చల్లుతూ తమను చల్లగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. 4 రోజుల మేడారం మహాజాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడి గద్దరాజు గద్దెల మీదకి చేరుకున్నారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క కూడా వచ్చి కొలువు తీరింది. దీంతో మిగతా 2 రోజులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. రెండో రోజు గురువారం సాయంత్రం వరకు 60 లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు చెబుతున్నారు. బాబా ఇటు వచ్చేయండి, ఇంకా వచ్చేయండి ముందుగా.